హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే బాగున్నాను. ఇప్పుడు హీటర్లు ఖరాబ్ అయిపోతాయి కదా, ఈ విధంగానైతే ఉంటాయి. దుకాణంలో కొన్నప్పుడు చూస్తారు కదా, ఈ విధంగానైతే ఉంటాయి. ఈ విధంగానైతే ఉంటాయి కదా, ఈ విధంగా ఉంటాయి కదా హీటర్లు. కానీ ఈ విధంగా ఖరాబ్ అయిపోతాయి కదా, ఏ విధంగా ఖరాబ్ అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే ఉంటాయి హీటర్లు కొన్నప్పుడు. మనం ఈ విధంగా ఖరాబ్ అయిపోతాయి. చూస్తారు కదా, కేబుల్ అనేది ఇందులో కట్ అయిపోయింది, లోపలి కట్ అయిపోయింది కదా. అలాగే ఇంకో మీటర్ ఇట్లా చూపిస్తాను నేను. మీటర్ కట్ అయిపోయింది అనుకో, ఏ విధంగా వేసుకోవాలి. కొన్ని ఇట్లకి పైన వలిగిపోతాయి. ఈ పైన వలిగిపోయినప్పుడు అయితే ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే వేసేసాను. ఇక్కడ చూస్తారు కదా, ఈ కొన్ని ఇట్లకు ఈ ప్లగ్ ఇట్లా ఫెయిల్ అవుతాయి. అలాంటి టైంలో ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిగా చెకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తారు, ఎంతో కొంత తెలుసుకుంటానైతే నేను ఈ వీడియో వేయడం జరుగుతుంది. మన వీడియో మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి దీని ప్రాబ్లం ఏమైంది అనేది చూద్దాం. ఇది ఈ విధంగా ఉంది కదా, అసలు ఇది మొత్తానికి వద్దు, ఈ కేబుల్ వద్దు. ఇప్పుడు ఈ కేబుల్ తీసేసి మరి వేరే కేబుల్ వేస్తున్నాం. ఇది ఒకసారి చూపిస్తున్నాను నీకు. ఇదని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రూ డ్రైవర్, ఓ టెస్టర్ అయితే, ఓ కటింగ్ ప్లేయర్ ఇట్లా ఉండవలసి ఉంటుంది. మనం ఈ వైర్ని అయితే వేస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? ఈ వైర్ని అయితే వేస్తున్నాము. ఈ వైర్ను దీనికి ఫిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఈ వైర్ని అయితే ఫిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఓకేనా? స్క్రూ డ్రైవర్ అయితే స్క్రూ తీసుకుంటున్నాం కదా, స్క్రూ అయితే వెళ్ళింది. ఇది ఒకటి, ఇంకో స్క్రూ ఉంటుంది. ఇక్కడ 2 స్క్రూలు అయితే ఇప్పుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, 2 స్క్రూలు అయితే ఇప్పేస్తున్నాం. చక్కగా వెళ్ళినట్టుంది. ఓకే, 2 స్క్రూలు అయితే ఇప్పేసినాం కదా. ఓకేనా? ఈ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దగ్గర ఒకసారి. ఓకే, 2 అయితే ఇప్పేసినాము. ఈ విధంగా స్క్రూలు పక్క పెట్టుకోవాలి. ఇది ఇలా ఇక్కడ స్క్రూ ఉంది కదా పైన, ఇంకో స్క్రూ ఇట్లా ఇప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది బాడీకి ఉంటుంది. బాడీ అటు ఇటు కదలకుండానైతే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? చూసిరా ఎలా అయిపోయిందో. ఇది బాడీకి వస్తుంది. ఇది ఏ విధంగా చెప్పుకున్నామో ఆ విధంగా అయితే ఉండవలసి ఉంటుంది. చూసిరా, పేస్ట్ నోటలు ఒక దగ్గరికి అయిపోయినాయి అన్నట్టు. ఈ విధంగా అయితే తీసేసేయాలి. ఓకేనా? ఈ విధంగా తీసేసినాం కదా, మనం కిందికి పట్టాలి. అంతే, కిందికి పట్టాలి. ఓకేనా? ఈ విధంగా అయితే తీసేసినాం కదా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా వేసుకోవాలనేది మీకు తెలియపరుస్తున్నాను నేను. ఈ వైర్ ఉంది కదా, ఒక మీటర్ అంత వైర్ అయితే తీసుకున్నాం కదా. 1 మీటర్ వైరు ఇప్పుడు కలెక్షన్ చేయాలి. ఏ విధంగా వేయాలనేది చూపించబోతున్నా. ఓకేనా? ఈ విధంగా అయితే సివిల్ తీస్తున్నాం కదా, దీనికి సరిపడంత సివిల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా ఎక్కువనే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి ఇలాగా చుట్టవలసి ఉంటుంది. దీనికైతే ఈ విధంగా చుట్టవలసి ఉంటుంది. చూపిస్తున్నదా? ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఈ విధంగా చుట్టాలి. ఓకేనా? ఒకటైతే అయిపోయింది. ఈ 2 అయితే అనుకోకుండా టేప్ వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ 2 అనుకోకుండా టేప్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా అయిపోయింది కదా ఒకటి. ఇంకోటి ఇట్లా కొద్దిగా ఎంత ఉంది, కానీ ఇంకో కొద్దిగా ఎంత తీద్దాం. ఆ కొద్దిగా అంత సరిపోదు అన్నట్టు. కొద్దిగా అంత తీసినాం కదా. ఈ వైర్ అయితే 2.5 వైరు, 2.5 స్క్వేర్ తీసుకున్నాను నేను. 2.5 వైరు తీసుకుంటే కొద్దిగా హెవీగా ఉంటుంది, మంచిగా ఆగుతుంది అన్నట్టు. గట్టిగా అయితే తిప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గట్టిగా తిప్పుకోవాలి. కొనాలు అనేది కట్ చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ 2 ఒక దగ్గర కానీ అనుకో మళ్ళీ బ్రస్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే
చేసేసాము. ఓకేనా, టేప్ వేసుకుందాం అనుకున్నాం కదా, టేప్ తీసుకున్నాను నేనైతే. టేపు ఈ విధానంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంగా అయితే టేప్ వేసుకోవాలి. ఎందుకంటే దానికి ఉండడానికి అయితే టేప్ వేస్తున్నాం మనం. సపరేట్గా ఉంటే బెటరు. ఓకేనా, ఈ విధానంగా టేప్ వేసుకున్నాం కదా. ఈ విధానంగా వేసుకున్నాం అనుకో కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది అన్నట్టు. అట్లా అని బాడీకి ఆనుకున్నట్టు అయితే వేయకూడదు. ఈ బాడీ ఉంటుంది కదా, ఈ బాడీకి ఆనుకున్నట్టు వేయకూడదు. బాడీకి ఆనుకుంది అనుకో మళ్ళీ షార్ట్ వస్తుంది. అట్లా ఇట్లా ప్రమాదం ఉంటుంది. అట్లా బాడీకి ఆనకుండా వేయాలి. నేనైతే బాడీకి ఆనకుండా అయితే వేస్తున్నా. ఓకేనా, ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు 2 పిన్ ప్లగ్ ఏ విధంగా ఫిట్ చేయాలనేది చూపిస్తున్నా. ఈ 2 పిన్ ప్లగ్ అంటారు. ఇప్పటిదాకా చూపించిన కదా, ఈ 3 పిన్ ప్లగ్. ఇది 3 పిన్ ప్లగ్ అంటారు. ఇది 2 పిన్ ప్లగ్. ఓకేనా, ఈ 2 పిన్ ప్లగ్కి అయితే ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నా. ఇప్పుడు మనం ఈ కొనలు ఉన్నాయి కదా, ఈ కొనలు తీసుకోవాలి. ఈ కొనలు తీసుకొని ఈ విధంగా చేయవలసి ఉంటుంది. కొద్దిగా కట్ చేసుకుందాం. ఇవి ఒకటి అయిపోయింది కదా, ఇంకోటి పెడుతున్నాం కదా. ఈ విధంగా పెట్టేశాను. ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా చేసేసాను. ఇప్పుడు మెల్లగా ఇక్కడ పెట్టేస్తున్నాం కదా, ఈ విధంగా చూస్తారు కదా, ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్లగ్లో పెడుతున్నాం కదా, ఈ ప్లగ్ జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది. కొద్దిగా అటు ఇటు కదులుతుంటే ఇబ్బంది అవుతుంటుంది. ఇది ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా అయితే పెట్టేశాను. ఓకే, అయిపోయింది. ఇక్కడనైతే అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఒకసారి ఇది ఇట్లా ఫిట్ చేసి చూపిస్తాను నేను. ఓకేనా, ఈ విధంగా అయిపోయింది కదా, ఈ విధంగా వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడనైతే ఇది వేసుకోవాల్సి ఉంటుంది. ఇది బాడీ అని చెప్పుకున్నాం కదా, ఇప్పుతున్నప్పుడు చూసారు కదా బాడీ ఇది. ఇప్పుడు బాడీ దానికైతే మళ్ళీ ఏ విధంగా ఇప్పినాం ఆ విధంగా ఫిట్ చేస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా అయితే టైట్ చేస్తున్నాం కదా, కనబడుతుంది అనుకుంటున్నాం మీకు. ఈ విధంగా అయితే టైట్ అయిపోయింది. ఓకేనా, ఇది ఇక్కడ సెట్ అయిపోయింది అన్నాడు. ఓకేనా, ఇప్పుడు పైన క్యాప్ ఇది. ఓకేనా, ఇక్కడ స్క్రూలు 2 ఇప్పినాం కదా, ఈ 2 స్క్రూలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, 2 వేసినాను నేనైతే. 2 స్క్రూలు అయితే వేసేసాను. మళ్ళా చిన్న డౌట్ వచ్చేసింది. ఇదైతే పెట్టవలసి ఉంటుంది కదా మనకు, ఇదంటూ ఒకటి ఉంటుంది కదా, ఇదాన్ని ఇట్లా పెట్టేసేద్దాం. ఎందుకంటే కస్టమర్ మళ్ళీ అడుగుతాడు కదా, కస్టమర్ అడగ ముందుకే మనం పెట్టేస్తే బెటర్గా ఉంటుంది. ఈ విధంగా స్క్రూ కాడ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది. ఓకేనా, ఓకేనా, ఈ విధంగా చేసేస్తున్నాం. మనం అయితే పెట్టేసినాం కదా, రెడీ చేస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా చేస్తున్నాం కదా. పూర్తిగా అయిపోయినాకనైతే వాటర్లో వేసి చూపిస్తాం. మనం వాటర్లో వేసి చూపిస్తున్నప్పుడైతే చూడండి, వీడియో లాస్ట్కు అయినాక వాటర్లో వేసి చూపిస్తా ఏ విధంగా ఆగుతున్నాయి అనేది. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే సెట్ చేసేసాము మొత్తం మీద.
మన వీడియో ఫస్ట్ సారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోల కోసం అయితే లైక్ చేయండి. మనమైతే వీటర్ తయారు చేసుకున్నాం కదా, ఈ వీటర్ రెడీ చేసుకున్నాం కదా ఇంతకుముందు. 2 పిన్ ప్లగ్ ఇది పెట్టేసాను కదా. ఈ విధంగా వాటర్లో వేస్తున్నాను నేనైతే. చూస్తుందిగా వాటర్లో వేసాను కదా. ఇక్కడ 16 amps బోర్డు ఉంది. 16 amps బోర్డులో అయితే పెడుతున్నాను. స్విచ్ చేసే ఉంది. ఈ విధంగా పెట్టేశాను కదా. చూస్తున్నా నీళ్ళు అయితే కొద్దిగా మసులుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఓకే, వీట్ అవుతుంది, కనబడుతుంది అనుకుంటున్నా. మన వీడియో మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.